విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. మే 16వ తేదీ నుంచి మనం స్వల్ప మార్పులు చేసాం. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కంబైన్డ్ కరెంట్ అఫైర్స్ లెక్చర్ ఉంటుంది. మంగళవారాల్లో పాలిటీకి సంబంధించిన విషయాలు, అలాగే మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్ అంటే ముఖ్యంగా ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇందులో మిళితమై ఉంటాయి. ఇక బుధవారం నాడు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కాన్సెప్చువల్ ఇష్యూస్ మనం నేర్చుకుందాం. గురు శుక్రవారాల్లో ఎకానమీ బేసిక్స్, ఎకానమీ గురించి అవగాహన లేని వాళ్ళకి గురు శుక్రవారాల్లో నేను ప్రజెంట్ చేసేటువంటి ఎకానమీ బేసిక్స్ స్క్రాచ్ నుంచి ఉంటాయి కాబట్టి చాలా బెనిఫిట్ అవుతాయి. ఆల్రెడీ లాస్ట్ వీక్ 2 మాడ్యూల్స్ ఎకానమీ బేసిక్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. సరే, ఈరోజు పాలిటీ అండ్ మ్యాప్స్లోకి వెళ్ళబోయే ముందు ఇంకో ముఖ్య విషయం, 1000 క్వశ్చన్స్ నుంచి 1400 క్వశ్చన్స్ దాకా ఉన్నటువంటి కంబైన్డ్ పీడిఎఫ్స్ నిన్న అంటే మే 20వ తేదీన ఎస్ఎన్టీ అలాగే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఈరోజు పాలిటీ అలాగే మిస్సెలేనియస్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. అలాగే రేపు ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ కంబైన్డ్ పీడిఎఫ్ ఉంటుంది. అర్థమైంది కదా? సరే, ఈరోజు పాలిటీ అండ్ మ్యాప్స్ విషయానికి వెళితే, న్యూ పెన్షన్ స్కీమ్ 2004 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినటువంటి న్యూ పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ మధ్య ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక ఆర్బిట్రేషన్ అవార్డు విషయంలో క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అనేటువంటి పదం వార్తల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టుకే ఉన్నటువంటి క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్, అసలు దీని కథ కమామిషు ఏమిటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్ 361 ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఈ మధ్య సెక్సువల్ హెరాస్మెంట్ అలిగేషన్స్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద వచ్చాయి. ఈ సందర్భంగా ఆర్టికల్ 361 చర్చల్లోకి వచ్చింది. అలాగే ఆర్టికల్ 61 ఇది ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్కి సంబంధించి, దీని గురించి కూడా ఒక్కసారి మనం మననం చేసుకుందాం. ఇక ఆర్టికల్ 39B ఇది మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ గురించి అనమాట. ఇంతకుముందు కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 39B ప్రస్తుతం 9 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ముందుంది. అయితే దీనికి ఉన్నటువంటి 2 ఇంటర్ప్రిటేషన్స్ ఏమిటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ విషయానికి వస్తే, చాద్ అక్కడ ఏం జరిగింది, అలాగే రష్యాలో వ్లాడిమిర్ పుతిన్ ఇంకోసారి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా దాని గురించి 2 ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేకాకుండా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి 4 ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ వాళ్ళు ఒక రైల్వే లైన్ మొంబాసా పోర్ట్కి కనెక్ట్ చేయాలి అని డెసిషన్ తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటిది న్యూ పెన్షన్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే జనవరి 1, 2004 తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఇది న్యూ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. డిసెంబర్ 31, 2003 అంతకుముందు చేరిన వాళ్ళందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఎవరైతే రిటైర్ అవుతారో అప్పుడున్నటువంటి పే అలాగే ఏదైతే ఉందో దాంట్లో 50% వస్తుంది. దానికి ప్లస్ డిఆర్ఎస్ రిలీఫ్ వస్తుంది. అర్థమైంది కదా? సో అక్కడ 50% ఆఫ్ ద పే అని గుర్తుపెట్టుకోండి. ఇక జనవరి 1, 2004 తర్వాత ఎవరైతే చేరారో వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ అన్నమాట, ఇది కాంట్రిబ్యూషన్స్ని బేస్ చేసుకొని పెన్షన్ వస్తుంది. ఇంతకు ముందేమో 50% ఆఫ్ ద లాస్ట్ పే. అక్కడ ప్రభుత్వాల మీద చాలా బర్డెన్స్ పడుతున్నాయి, అలాగే లాంగెవిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతోంది. వీటన్నిటి మూలంగా దీనికి షిఫ్ట్ అవ్వటం జరిగిందనమాట. తర్వాత ఇప్పుడు చాలా రాష్ట్రాలు వెనక్కి వెళ్ళాలి అని థింక్ చేయటం, అలాగే ఈ పెన్షన్ స్కీమ్ మూలంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి చాలా తక్కువ మొత్తం వస్తుంది, చాలా తక్కువ పెన్షన్ వస్తుంది అన్నటువంటి భయాందోళనల మధ్య అసలు ఈ 2004 నుంచి అమల్లోకి వచ్చినటువంటి న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఫీచర్స్ తెలుసుకుందాం. నేను సెంట్రల్ గవర్నమెంట్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. చాలా స్టేట్స్ ఆ తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్కి స్విచ్ ఓవర్ అయ్యాయి. అయితే ఈ మధ్య కొన్ని స్టేట్స్ మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళిపోయాయి. సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే, ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్కి వర్తించదు. మొట్టమొదటి పాయింట్, ఎవరైతే జనవరి 1, 2004 తర్వాత చేరతారో వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వర్తించదు.
తర్వాత ఇక్కడ ఏంటంటే 10% ఆఫ్ బేసిక్ శాలరీ డిఏ ఎంప్లాయీ ప్రతి నెల కాంట్రిబ్యూట్ చేస్తారు, 14% కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేస్తుంది. మొత్తం ఒక కార్పస్లా ఉంటుంది. ఈ కార్పస్ అంతా మెయింటైన్ చేసేది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడ ఈ యొక్క ఫండ్కి మేనేజర్స్ ఉంటారు. ఆ మేనేజర్స్ ఈ ఫండ్ని మేనేజ్ చేస్తారు. తర్వాత ఏదైతే ఉందో అమౌంట్ దాని మధ్యలో మీరు విత్డ్రా చేయలేరు. కార్పస్ ఏదైతే ఉందో, అయితే ఎమర్జెన్సీస్లో 25% దాకా మీరు విత్డ్రా చేయొచ్చు. సరే, రిటైర్ అయ్యారనుకుందాం ఎంప్లాయీ. రిటైర్ అయినప్పుడు ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 60% ఆఫ్ ద టోటల్ అమౌంట్, ఎంతైతే కార్పస్ ఉందో, అంటే మనం ప్రతి నెల కాంట్రిబ్యూట్ చేసే 10%, కేంద్రం కాంట్రిబ్యూట్ చేసే 14%, ఇదంతా కూడా వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా కార్పస్ పెరుగుతూ ఉంటుంది. కార్పస్ పెరిగిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి 60% డబ్బులు మీరు స్ట్రైట్ అవే తీసుకోవచ్చు. అది ట్యాక్సబుల్, గుర్తుపెట్టుకోండి. ఇక మిగిలినటువంటి 40%ని మీరు జీవితకాలం పెన్షన్ వచ్చే విధంగా యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి. దేనిలో ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటిది మీ చాయిస్. కాకపోతే అది IRDAI రెగ్యులేటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయి ఉండాలి. వాటి యొక్క యాన్యుటీ ప్లాన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఇక్కడ అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత సంవత్సరానికి వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్ వస్తాయి అన్నటువంటి వాదనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సోమనాథన్ కమిటీ అనుకుంటాను. సరే, రెండో విషయానికి వెళదాం. క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్. ఈ మధ్య సుప్రీంకోర్టు క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ని ఉపయోగించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి సంబంధించి ఒక తీర్పుని ఇచ్చింది. మీ అందరికీ తెలుసు, సుప్రీంకోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, అలాగే అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. హైకోర్టు తీర్పుకి మీరు సాటిస్ఫై అవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళతారు. అలాగే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే హైకోర్టు తీర్పుతో మీరు సాటిస్ఫై అవ్వకపోతే అపెలేట్ జ్యూరిస్డిక్షన్ని ఉపయోగించి సుప్రీంకోర్టుకు వెళతారు. అలాగే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, కొన్ని సందర్భాల్లో దానికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంది. సరే, తీర్పు ఇస్తుంది. మళ్ళీ మీరు రివ్యూ పిటిషన్ వేయచ్చు. రివ్యూ వేస్తే రివ్యూ కూడా కొట్టేసింది అనుకుందాం. సో మొదట మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇచ్చిన తీర్పు మీద మీరు రివ్యూ వేశారు. రివ్యూను కూడా కొట్టేసింది. మనం ఏమనుకుంటాం? కథ ముగిసిపోయింది అనుకుంటాం, ఫైనాలిటీకి వచ్చింది అనుకుంటాం. అయితే సుప్రీంకోర్టు 2002వ సంవత్సరంలో రూపా అశోక్ హుర్రా కేసులో రివ్యూ పిటిషన్ని డిస్మిస్ చేసిన తర్వాత కూడా, అంటే రివ్యూ పిటిషన్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తరువాత కూడా సుప్రీంకోర్టు క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ని ఉపయోగించి ఆ కేసులో మళ్ళీ తీర్పు ఇవ్వచ్చు అని చెప్పింది అనమాట. మనందరం ఏమనుకుంటాం? రివ్యూ పిటిషన్ కొట్టేస్తే కథ సమాప్తం అనుకుంటాం, అంటే ఫైనాలిటీ అనుకుంటాం. అయితే సుప్రీంకోర్టు 2002లో దీన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. అంటే క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అన్నిసార్లు యాక్సెప్ట్ చేయాలని లేదు. రేర్ కేసెస్లో ఎక్కడైతే మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరిగిందో, అలాగే ఎక్కడైతే న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వలేదు, అంటే అవతల పార్టీకి సరైన అవకాశం ఇవ్వలేదు, అలాగే చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటేమో మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరగలేదు అని ఫీల్ అయితే, అలాగే న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వలేదు, ఈ రెండు ఫీల్ అయినప్పుడు, లేకపోతే రెండింటిలో ఒకటి ఫీల్ అయినప్పుడు రివ్యూ పిటిషన్ అయిపోయిన తర్వాత కూడా క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ని సుప్రీంకోర్టు ఉపయోగించి ఆ కేసులో తీర్పు ఇవ్వచ్చు అనమాట. సుప్రీంకోర్టుకి మాత్రమే ఈ క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ ఉందన్నమాట. 2002 నుంచి ఉంది. ఇది ఎక్కడా కూడా రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు. సుప్రీంకోర్టు ఇన్వెన్షన్ అని చెప్పచ్చు. అర్థమైంది కదా. తర్వాత అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ప్రివెంట్ చేయడానికి, అలాగే గ్రాస్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరిగినప్పుడు, న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వనప్పుడు, ఇలాంటి సందర్భాల్లో క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అది సుప్రీంకోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు. చాలా రేర్ కేసెస్లోనే దీన్ని టేకప్ చేస్తారు. అర్థమైంది కదా. మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్వెంటెడ్ బై సుప్రీంకోర్టు ఇన్ 2002 అని గుర్తుపెట్టుకోండి. క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అన్ని కేసెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని లేదు, రేర్ కేసెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇక్కడ టసల్ ఉంటుంది. జస్టిస్, రెండోది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనాలిటీ. జస్టిస్ అంటే ఏమిటి? ఎలాగైనా సరే న్యాయం జరగాలి అనేది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్. రెండోదేమో ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనాలిటీ. అంటే జస్టిస్ జరగాలి, బాగానే ఉంది, కానీ
ఎక్కడో ఒకసారి ముగింపు ఉండాలి కదా. మీరు 10 ఏళ్ల తర్వాత క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పి ఇంతకుముందు మీరు ఇచ్చిన జడ్జిమెంట్ని తిరగతోడారనుకోండి, ఎంతవరకు సమంజసం? అందుకని ఈ డిబేట్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. కానీ క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏమిటి అనేది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆర్టికల్ 361కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ ఇంకోసారి వార్తల్లోకి వచ్చాయి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద సెక్సువల్ హెరాస్మెంట్ అలిగేషన్స్ వచ్చినప్పుడు అసలు ఎఫ్ఐఆర్లో పేరు గవర్నర్ది నమోదు చేయొచ్చా, అలాగే గవర్నర్ని అరెస్ట్ చేయొచ్చా, గవర్నర్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చా? నో, నాట్ ఎట్ ఆల్. ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ గవర్నర్ షల్ నాట్ బి ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్. షల్ నాట్ బి, ఏ కోర్టు కూడా ఆన్సరబుల్ కాదు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి ఇంతకుముందు ఉన్నా కూడా వాటిని కంటిన్యూ చేయకూడదు. కొత్త క్రిమినల్ ప్రొసీడింగ్స్ లాంచ్ చేయకూడదు. అంతేకాకుండా అరెస్ట్ చేయడానికి కానీ ఇంప్రిజన్మెంట్కి సంబంధించి కానీ ఏ రకమైనటువంటి ప్రొసీడింగ్స్ కూడా నడపకూడదు. ఎఫ్ఐఆర్లో గవర్నర్ పేరు కానీ ప్రెసిడెంట్ పేరు కానీ క్రిమినల్ కేసు కింద పెట్టకూడదు. సో ఇలాంటి ప్రొటెక్షన్స్ అన్ని గవర్నర్, ప్రెసిడెంట్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది 361 ప్రకారం. ఇక సివిల్ కేసెస్కి సంబంధించి మీరు అడగచ్చు, సివిల్ కేసెస్ కూడా, సివిల్ ప్రొసీడింగ్స్ కూడా స్ట్రైట్ అవే స్టార్ట్ చేయకూడదు. సివిల్ ప్రొసీడింగ్స్ అంటే ఏమిటి? ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉందనుకోండి, అన్నేమో గవర్నరు, తమ్ముడేమో మామూలు సిటిజన్, ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంది, గవర్నర్ మీదకి ఒక దావా వేయాలనుకున్నారు, వేయచ్చా? వేయచ్చు. కానీ 60 రోజుల నోటీస్ ఇవ్వాలి, 2 నెలల తర్వాత మాత్రమే. అంటే ముందు ఇది 2 నెలల తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత 2 నెలలు దాటిన తర్వాత మాత్రమే కోర్టులో సివిల్ ప్రొసీడింగ్ చేయొచ్చు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి ఈ విషయం వెళ్ళింది. అంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయొచ్చా లేదా అని రామేశ్వర్ ప్రసాద్ కేసు 2006లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి ప్రివిలేజెస్ అవన్నీ పర్సనల్ మ్యాలాఫైడ్స్కి కూడా వర్తిస్తాయి. అంటే గవర్నర్ ఎంజాయ్స్ కంప్లీట్ ఇమ్యూనిటీ అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టికల్ 61 కూడా చూద్దాం. ఆర్టికల్ 361 మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్టికల్ 61 విషయానికి వస్తే ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంత తేలిక కాదు, చాలా చాలా కష్టం. ఇక్కడ ప్రాసెస్ చూడండి. వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కేవలం రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తేనే ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయొచ్చు. తర్వాత ఏ హౌస్లోనైనా సరే రెజల్యూషన్ మూవ్ చేయొచ్చు. 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్లో కనీసం 1/4 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ సైన్ చేయాలి. 14 రోజుల నోటీస్ ఇవ్వాలి, అందులో కనీసం 1/4 ఆఫ్ ద మెంబర్స్ సైన్ చేయాలి. ఏ హౌస్లో అయితే ఈ నోటీస్ ఇవ్వడం జరిగిందో ఆ హౌస్లో కనీసం 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆ రెజల్యూషన్ని పాస్ చేయాలి. తర్వాత అది వేరే హౌస్కి వెళుతుంది. వేరే హౌస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు. ప్రెసిడెంట్కి అపీర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఇవ్వాలి. తర్వాత ఆ హౌస్ కూడా టోటల్ మెంబర్షిప్లో 2/3 ఆఫ్ ద మెంబర్షిప్తో పాస్ చేసేస్తే ప్రెసిడెంట్ రిమూవ్ అయినట్టు లెక్క అన్నమాట. రెండో హౌస్ ఏదైతే రెజల్యూషన్ పాస్ చేస్తుందో ఆ రోజు నుంచి ప్రెసిడెంట్ రిమూవ్ అయినట్టు లెక్క. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రెసిడెంట్కి అపీర్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలి, రైట్ టు అపీర్. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఆ హౌస్ ఆ ఛార్జ్ని ఇన్వెస్టిగేట్ చేయాలి రెండో హౌస్, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయించాలి, ప్రెసిడెంట్కి అపీర్ అయ్యే అవకాశం ఇవ్వాలి. తర్వాత ఆర్టికల్ 39B గురించి ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆర్టికల్ 39B ఇంటర్ప్రిటేషన్ 9 జడ్జ్ బెంచ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీనికి హెడ్ చేస్తున్నారు. 9 జడ్జ్ బెంచ్ దగ్గర ఉందన్నమాట. అసలు ఈ 9 జడ్జ్ బెంచ్కి ఎందుకు వెళ్ళింది? అసలు ఈ 39B ఏమిటి? అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి ఒక పర్టిక్యులర్ ఆర్టికల్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ, మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ పబ్లిక్ గుడ్ కోసం వాడాలి అనేటువంటిది 39B చెప్తుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీలో ప్రైవేట్లీ ఓన్డ్ రిసోర్సెస్ వస్తాయా రావా? దీనికి 2 డిఫరెంట్ తీర్పులు వచ్చాయి. ఒకటేమో 7 జడ్జ్ బెంచ్, ఇంకోటేమో 5 జడ్జ్ బెంచ్. అందుకే ఇప్పుడు 9 జడ్జ్ బెంచ్కి వెళ్ళిందనమాట. చూడండి, స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ శ్రీ రంగనాథ రెడ్డి 1977లో 4-3 మెజారిటీలో 7 జడ్జ్ బెంచ్ అనమాట. 4-3 మెజారిటీలో
ప్రైవేట్లీ ఓన్డ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ కింద రావు అని 4-3 జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ ముగ్గురు జడ్జెస్లో ఒక లీగల్ ల్యూమినరీ ఉన్నారు, జస్టిస్ కృష్ణ అయ్యర్. ప్రపంచవ్యాప్త పేరు ఉన్నటువంటి జడ్జి అనమాట. ఆయన డిసెంట్ ఇచ్చారు. ఆయన డిసెంట్లో ఏం చెప్పారంటే, మనిషి కూడా కమ్యూనిటీలో భాగమే, అందుకని కమ్యూనిటీకి అందరికీ బెనిఫిట్ అవ్వడానికి అవసరమైతే ఈ ప్రైవేట్ రిసోర్సెస్ని కూడా కమ్యూనిటీ రిసోర్సెస్లో భాగంగా యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఇక తర్వాత సంజీవ్ కోక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వర్సెస్ భారత్ కోకింగ్ కోల్, ఇది 1983లో వచ్చింది. ఇది 5 జడ్జి బెంచ్. వీళ్ళు మరి ఈ జడ్జిమెంట్ని చూసారో లేదో తెలియదు, కానీ ఈ 7 జడ్జి బెంచ్లో ఇచ్చినటువంటి మైనారిటీ ఒపీనియన్ని, జస్టిస్ కృష్ణ అయ్యర్ ఒపీనియన్ని బేస్ చేసుకొని వాళ్ళు తీర్పిచ్చారు. వాళ్ళు ఏం తీర్పిచ్చారంటే, నేషనలైజేషన్ ఆఫ్ ద కోల్ మైన్స్ ఏదైతే ఉందో అది సమంజసమే. అంటే ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీకి ఉన్నటువంటి కోల్ మైన్స్ని జాతీయం చేసినప్పుడు అక్కడ కృష్ణ అయ్యర్ గారు ఇచ్చినటువంటి మైనారిటీ ఒపీనియన్ని బేస్ చేసుకొని ప్రైవేట్ ప్రాపర్టీని కూడా మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ కింద తీసుకురావచ్చు అని చెప్పటం మూలంగా ఈ 5 జడ్జి బెంచ్ 7 జడ్జి బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా ఉందన్నమాట. 7 జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే, ప్రైవేట్లీ ఓన్డ్ రిసోర్సెస్ని మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీలో యాడ్ చేయొద్దు అని చెప్తే, చేయకూడదని చెప్తే, ఈ భారత్ కోకింగ్ కోల్ జడ్జిమెంట్ 1983లో యాడ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో 2 పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి కదా. అందుకే ఈ 39B విషయం తేల్చడానికి సుప్రీంకోర్టు 9 జడ్జి బెంచ్ దగ్గర ఉంది. చాద్ ఈ దేశం, ఇది అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే, ఇక్కడ మీరు గమనిస్తే చాద్ లేక్ ఇక్కడ ఉంటుంది. ఇది చాద్ లేక్. ఇది చాలా తగ్గిపోయింది అనమాట. ఎందుకని తగ్గిపోయింది? క్లైమేట్ చేంజ్ ఒక కారణమైతే, వాటర్ రిసోర్సెస్ని డైవర్ట్ చేయటం, ఎక్కువగా యూజ్ చేయటం, ఎక్స్ప్లాయిట్ చేయటం, వాటి మూలంగా చాద్ లేక్ బాగా తగ్గిపోయింది. ఏ ఏ దేశాల్లో ఉందో ఒక్కసారి చూడండి, 4 దేశాలు. ఇది చాలా ఇంపార్టెంట్ లేక్ అనమాట. తర్వాత అలాగే అరల్ సీ కూడా గుర్తుపెట్టుకోండి. అరల్ సీ కూడా 90% ష్రింక్ అయింది. ఏ ఏ దేశాల్లో ఉందో ఒకసారి చూడండి. సో అరల్ సీ, చాద్ లేక్ ఈ 2 తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎలక్షన్స్ ఫెయిర్గా జరగలేదు అని అభియోగం అనమాట. మీ అందరికీ తెలుసు, ఆఫ్రికన్ కంట్రీస్లో ఎంతకాలం ఉన్నా కూడా పదవి వ్యామోహం తీరదు. ఆ పదవిలోనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. 30 ఏళ్ళు అవ్వచ్చు, 40 ఏళ్ళు అవ్వచ్చు, డిక్టేటర్షిప్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళ నాన్నగారు 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు కొడుకు ఎలక్షన్లు కండక్ట్ చేశారు. ఫెయిర్గా జరగలేదని చెప్పి అమెరికా ఇక్కడ ఉన్నటువంటి ట్రూప్స్ని విత్డ్రా చేయడానికి ప్లాన్ చేసింది. ఈ లోపల రష్యా వాళ్ళు వచ్చి వాళ్ళ ట్రూప్స్ని పంపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇంకొక పరిణామం ఏంటంటే, వెస్ట్రన్ కంట్రీస్, ఫ్రాన్స్ కావచ్చు, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, ఈ యొక్క చాలా ఆఫ్రికన్ దేశాల నుంచి వాళ్ళ ట్రూప్స్ని విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతున్నాయి. రష్యా ఆ వాక్యూమ్ని ఫిల్ చేస్తోంది. రాబోయే కాలంలో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని చెప్పి విజ్ఞులు చెప్తున్నారనమాట. రైట్. తర్వాత 4 ఆఫ్రికన్ కంట్రీస్ ఒక రైల్వే లైన్తో కనెక్ట్ అవ్వాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పోర్ట్ కానీ, అలాగే పోర్ట్తో కనెక్టివిటీ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ గ్రో అవ్వాలి అంటే పోర్ట్ కనెక్టివిటీ కూడా వైటల్ అని చెప్పి ఎకానమిస్ట్ చెప్తున్నారు. మన తెలంగాణ తీసుకోండి, ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఇంతకుముందు మనం కొన్ని వార్తలు చూసాం, మచిలీపట్నం పోర్టుతో కనెక్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని చెప్పి. తర్వాత అలాగే 4 దేశాలు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, అవేంటంటే బురుండి ఒకటి, రువాండా ఒకటి, అలాగే ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఒకటి, అలాగే ఇంకొక దేశం వచ్చేసరికి సౌత్ సూడాన్ అనమాట. సౌత్ సూడాన్, కాంగో అనగానే మీకు అక్కడ చాలా ఎథనిక్ క్లాషెస్ జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాలు కూడా తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. అలాగే
ఇక్కడ మీరు చూస్తే బురుండి, ఇదేమో రువాండా. కిగాలి అగ్రిమెంట్ గుర్తుపెట్టుకోండి. హైడ్రోఫ్లోరో కార్బన్స్ని 85% ఫేజ్ అవుట్ చేయడానికి కిగాలి ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఈ రువాండాలో ఉందన్నమాట. తర్వాత ఉగాండా ద్వారా కీనియాలో ఉన్నటువంటి మొంబాసా పోర్ట్కి కనెక్ట్ చేయడానికి వాళ్ళు ఒక అగ్రిమెంట్ సంతకం పెట్టారు. అర్థమైంది కదా. తర్వాత రష్యా టెరిటోరియల్ బౌండరీస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. రష్యన్ ప్రెసిడెంట్ 5వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రెసిడెంట్గా 20 సంవత్సరాలు దాటిపోయింది, ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత రష్యాకి 14 దేశాలతో బౌండరీ ఉంది. ఒక్కసారి ఈ మ్యాప్లో చూడండి. తర్వాత ఇంకోటి ఏంటంటే రష్యా ప్రెసిడెంట్ ఒక మాట అన్నారు. అదేంటంటే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని రెడీగా ఉంచండి అని చెప్పి. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ మీద ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ పెరుగుతోంది. ఎందుకంటే అవి తక్కువ డ్యామేజ్ చేస్తాయి, ఎదుటి కంట్రీని భయపెట్టడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే మీరు హిరోషిమా నాగసాకి మీద ప్రయోగించినటువంటి యాటమ్ బాంబ్స్ని చూస్తే చాలామంది చనిపోయారు, చాలా డ్యామేజ్ జరిగింది, వేలల్లో చనిపోయారు, లక్షల్లో క్షతగాత్రులు అయ్యారు. సో అలాంటి సిచ్యువేషన్ లేకుండా చిన్న చిన్న డ్యామేజ్ కోసం టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని వాడచ్చు. అలాగే మీరు ఇక్కడ రష్యా బౌండరీస్ని చూడండి. ఇది స్వీడన్కి రష్యాతో బౌండరీ లేదు. ఎందుకని స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇక్కడ ఫిన్లాండ్, స్వీడన్ ఈ మధ్య నాటోలో చేరాయి. స్వీడన్కి రష్యాతో బౌండరీ లేదు. ఫిన్లాండ్కి మాత్రం దాదాపు 1300 కిలోమీటర్లు లాంగ్ బౌండరీ ఉంది. అది నాటోకి చాలా అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. అలాగే ఈస్టోనియా, లాత్వియా, లిథుయేనియా ఇవన్నీ కూడా రష్యాకి బౌండరీ ఉన్నాయి. అలాగే పోలాండ్ కూడా రష్యాతో బౌండరీ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఎంక్లేవ్ ఉంది, అది కలినిన్గ్రాడ్ అని చెప్పి దాని మూలంగా. ఇక మిగతా దేశాలు బెలరూస్, ఉక్రెయిన్, జార్జియా, అజర్బైజాన్, ఆర్మేనియా, రష్యన్ ఫ్రెండ్ ఆర్మేనియా కదా, ఆర్మేనియాకి రష్యాతో బౌండరీ లేదు. అలాగే మీరు సెంట్రల్ ఏషియా విషయానికి వస్తే ఒక కజకిస్తాన్ ఏదైతే ఉందో దానికి రష్యాతో బౌండరీ ఉంది. అలాగే మంగోలియా, చైనా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నార్త్ కొరియా. సరే, ఇంకా కొన్ని సెకండ్ల పాటు ఈ అందమైన మ్యాప్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈరోజు పాలిటీ మ్యాప్స్ ఇంతటితో ముగిద్దాం. రేపు ఎకానమీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.